నేటి రాశి ఫలాలు. మీనరాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. ఈరోజు ఆర్థిక విషయంలో మంచి ఆలోచనలను చేసి కార్యరూపాన్నిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పెంచుకోగలుగుతారు. ఈరోజు వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం వ్యాపారస్తులకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. మీనరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్తారు. మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మీనరాశి వారు కుటుంబేతర వ్యక్తులతో అంటే బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది మధ్యవర్తిత్వం ఎవరైతే మీ మధ్యలో మధ్యవర్తులుగా వస్తారో వారితో కూడా నష్టం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎవరి సలహా తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎవరి సలహా తీసుకున్నా మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాయిదా వేసుకోవడం మంచిది. మీనరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఇక బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. భూ వివాదాలు నెలకొంటాయి. అలాగే కొన్ని విమర్శలను అపవాదులను భరించాల్సి వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సరైన ప్రణాళికలతో వెళ్ళి ఈరోజు విజయాలను సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మన్ననలను పొందుతారు. ఎవరైతే రాజకీయవేత్తలు కళాకారులు ఉన్నారో వారు కూడా తాము చేసిన పనికి ఫలితాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకరంగానే ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది అన్ని విధాలుగా లభిస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఆరెంజ్, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ నామ జపం చేయడం, హనుమాన్ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.